కాటసాని రాంభూపాల్ రెడ్డి వాళ్ళు ఫ్యాక్షన్ నేతలు, వాళ్ళకి బిజ్జం పార్సారెడ్డి వాళ్ళకి ఫ్యాక్షన్ ఉంది. ఇక్కడ చూసి ఎర్రబోతుల వెంకటరెడ్డికి సంగపట్నం ఫకీరప్ప అంటే మీ చిన్నాన్న గారైన సంగపట్నం ఫకీరప్పకి ఒక పక్క ఇద్దరికి వాళ్ళకి ఫ్యాక్షన్ ఉంది. ఎర్రబోతుల వెంకటరెడ్డికి మీకు ప్రత్యర్థి అవుతారు. మీరు ప్రత్యర్థులకు ప్రత్యర్థిగానే నిలబడుతున్నారు కదా. ఇలా పిలిచి బుధమి చేసి బ్రదర్ మీరే పోటీ చేస్తూ ఉన్నారు భాస్కర్ రెడ్డి గారి మీద, మీరే మా క్యాండిడేట్ అన్నారు. ఏమర్థం కాదు. 3 అక్షరాల పదవి ఉంటే ఏమైనా చేయొచ్చు అన్న ఒక కసి మిమ్మల్ని ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చింది. ఎమ్మెల్యే అయ్యారు తొలి ప్రయత్నంలోనే. దాదాపుగా ఏ పార్లమెంట్ ఏ అసెంబ్లీ సెగ్మెంట్ రాలే 104,000 మెజార్టీ ఇచ్చాము. కేవలం వాళ్ళ ఆధిపత్యం కోసమో వాళ్ళ హత్యలు చేసుకునే తప్ప సొసైటీ కోసమే. ఈరోజు ఎంతమంది గన్మేన్లు ఉంటే ఎంతమంది చనిపోవడం లేదు. ఎంతమంది ఈరోజు ఇందిరాగాంధీకి ఎంతమంది గన్మేన్లు కాపాడారా? పరిటాల రవిని ఎవరైనా కాపాడగలిగినారా? అవుకు నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం కూడా మీ మద్దతుతోనే గెలిచారు అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం? 7 మందిని చంపినప్పుడు కూడా మీకు తెలుసలేదు. ఫస్ట్ పర్సన్ నేనే పోయాను 7 మంది చంపిన తర్వాత ప్లేస్ మోటార్ సైకిల్ వేసుకుని. డోన్లో ఒక వ్యక్తిని మీరు కాల్చి చంపారు, అనంతరమే మీరు హైదరాబాద్ వెళ్ళారనేది ఒక అంశం. బస్సు లేట్ అవుతూ ఉన్నప్పుడు ఒక బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఆ డౌట్లో అది నేను కూడా నాకు ఫ్రాక్చర్ అంటే ఏంటి చెప్పండి? ఫ్రాక్చర్ అనేది ఏంటి? వర్గాలు పెట్టుకుని ఒకరు చంపుకోవడం. వర్గాలు దేనికోసం చంపుకున్నారు? ఆధిపత్యం కోసం. ఆధిపత్యం అంతే కదా, ప్రజాసేవ కోసం కాదు కదా. అతనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉద్దేశంతోనే ఆ కార్మిక నాయకుడిని కూడా కాటసాని రాంభూపాల్ రెడ్డి హత్య చేయించాడంటారట. ఇవన్నీ కూడా మీరు కాటసాని రాంభూపాల్ రెడ్డి వెంట ఉన్నప్పుడే జరిగాయి అంటే ఇవన్నీ కూడా మీకు పాపం అనిపించలేదా? చెల్లారాం కృష్ణారెడ్డికి పక్కిరారెడ్డికి హైయెస్ట్ ఫ్రాక్షన్ నడిచేది. సత్యం రెడ్డి వర్సెస్ పక్కిరారెడ్డి చిన్నారెడ్డి కూడా ఫ్రాక్షన్ నడిపేది. బట్ నేనేమనుకుంటేవారంటే ఒక వర్గంలో ఉన్నాము, వర్గానికి ఉండాలంటే. తెలుగుదేశం చూసి ఓటేశారా లేదంటే బీసీ జనార్దన్ రెడ్డి గారి మంచితనానికి ఓటేశారా? ఇక ఎస్సీ వర్గీకరణకు లేక ఇంత స్పీడ్గా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాపు రిజర్వేషన్లు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఈరోజు కాపుల రిజర్వేషన్ కాని పక్షంలో 2019 ఎన్నికల్లో కాపులంతా మీకు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది. ఆ పరిస్థితుల్లో మీరు ఎలా ఓవర్కమ్ అవుతారు? ఇక్కడ నేరుగా లెక్కలు చూపిస్తున్నారా లేకంటే ఏమో అందరిలాగా మీరు కూడా దొంగ లెక్కలు చూపిస్తున్నారా? బ్లాక్ మనీ